హలో అందరికీ. ఇప్పుడు ఆంధ్ర స్టైల్ వేడి వేడి పెసరట్టు ఎలా చేసేదో చూసుకుందాం. ఫస్ట్ 2 గ్లాసులు పెసరపప్పు వేసుకుందాం. 1 2. అలాగే అందులోకి కొంచెం ముద్దుబెల్లం వేసుకుందాం. మంచిగా ఇప్పుడు అంతా వాష్ చేసేద్దాం. 2 సార్లు వాష్ చేసేస్తే దాంట్లో ఉండే పులుగులు డస్ట్ ఏమన్నా ఉంటే అంతా పోతుంది. ఇప్పుడు రాత్రి అంతా నానబెట్టేద్దాం. పొద్దున్నే నానబెట్టినవి ఇలా ఉంది. ఇప్పుడు అందులోకి కొద్దిగా ఇది నీళ్ళు వంపేసి వేరే నీళ్ళు వేసుకుందాం. వేరే నీళ్ళు వేసుకొని అందులోకి మిరియాలు వేసుకుందాం. ఇప్పుడు ఎందుకంటే ఉద్దిపాయలు కొంచెం బాగా ఉంటారు కాబట్టి అది కొంచెం తగ్గించడానికి మిరియాలు, అలాగే టేస్ట్ కోసం కొంచెం అన్నం. ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని ఫస్ట్ వేరే దాంట్లోకి తీసుకొని ఫుల్ అంతా దాంట్లోకి సాల్ట్ వేస్తే పుల్లగా అవుతుంది కాబట్టి కొంచెం సపరేట్గా వేసుకొని దాంట్లోకి సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు పెనం వేడి చేసుకొనేసి వేడి పెనం మీద కొంచెం ఆయిల్ వేసి 2 స్పూన్ల పిండి వేసుకుందాం. పిండి వేసి మంచిగా ఇలా స్వైప్ చేస్తే పెసరట్టు లైట్గా వస్తుంది, దప్పంగా కాకుండా. అలాగే క్రిస్పీగా కూడా వస్తుంది. మనకి తినేందుకోసం కొంచెం టేస్టీగా క్రిస్పీగా మంచిగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసి దాన్ని రివర్స్ చేద్దాం. అలాగే రివర్స్ అయిపోయినాక ఇందులోకి మీరు పల్లి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ ఏదైనా